ఫస్ట్ ఆడవాళ్ళు తప్పకుండా చూడవలసిన కేసు ఇది. ఇందులోనే స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తప్పకుండా చూడవలసిన కథ ఇది. ఇది చూడటంతో పాటు మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక క్షణంలో మన జీవితాన్ని మార్చేసే ఘటన గురించి. ఒక ప్రేమ కథ, ఒక నమ్మకం, ఒక ట్రావెల్. కానీ చివరికి జరిగినది శవంగా మారిన భార్య. బైక్ యాక్సిడెంట్ అని చెప్పాడు భర్త, కానీ ఆమె మెడపై గొంతు పిసికిన ఘాట్లు కనిపించాయి. ఇది నిజంగా యాక్సిడెంటా లేక ప్లాన్ చేసిన హత్య? ఇది 2025 జూలై 4వ తేదీ ఇండోర్కు చెందిన 28 ఏళ్ల యువతి రియా రాయ్ తన భర్త దిలీప్ జైస్వాల్ తో కలిసి బైక్ మీద ఓ పెద్ద ట్రిప్ కు బయలుదేరింది. 903 కిలోమీటర్ల ప్రయాణం. డైరెక్ట్ గా ఇండోర్ నుంచి సింగ్రౌలి వెళ్తున్నారు. ఉదయం 10:30కి ఇండోర్ నుంచి బయలుదేరిన రియా అండ్ దిలీప్ మధ్యాహ్నం 3 గంటలకి భోపాల్ చేరారు. రాత్రికి 9:30కి జబల్పూర్ అక్కడ ఓ హోటల్లో రాత్రి స్టే చేశారు. రేపు సింగ్రౌలికి చేరుతామని కుటుంబానికి ఫోన్ చేశారు. అదే చివరి కాల్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. జూలై 6వ తేదీ ఉదయం సింగ్రౌలి జిల్లా సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో దోహానీ రోడ్ పక్కన ఒక యువతి మృతదేహం కనిపించింది. అది రియా రాయ్. దిలీప్ మాత్రం తక్కువ గాయాలతో బయటపడ్డాడు. అతను చెప్పిన కథ: బైక్ జారిపోయింది, రియా పడిపోయి తల బలంగా గాయపడింది, అక్కడికక్కడే చనిపోయింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. టోటల్ స్టోరీ మారిపోయింది. రియాకి తలపై బలమైన గాయం ఉంది. ముఖ్యంగా మెడపై ఘాట్లు ఉన్నాయి. గొంతు పిసికినట్లుగా స్పష్టంగా కనిపించింది. ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు అనే అనుమానం పోలీసులకు మొదలైంది. రియా ఫ్యామిలీ ఇప్పుడే బిగ్గరగా గా చెప్పారు, ఇది ప్రమాదం కాదు, ఇది ప్రణాళికబద్ధంగా జరిగిన హత్య అని. ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. రియా అండ్ దిలీప్ మధ్య రిలేషన్ 2019లో మొదలైంది. అయితే మధ్యలోనే రియానే అతనిపై రేప్ కేసు వేసింది. దిలీప్ 3 నెలలు జైల్లో గడిపాడు అనమాట. కానీ ఆ నిర్ణయం రియా అతనికి బెయిల్ తెప్పించింది. అతనినే పెళ్లి చేసుకుంది. 2019 సెప్టెంబర్ 28 కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి జీవించసాగారు. ప్రేమ, నమ్మకం. కానీ అదే నమ్మకం చివరికి ప్రాణాల మీదకి వచ్చింది. ఇక్కడే నిలబడి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక అమ్మాయి తనను మోసం చేసిన వ్యక్తిని తిరిగి నమ్మింది. అతని పైన కేసు వేసిన అమ్మాయి అతనే తన భర్త అవుతాడని ఊహించలేదు. కానీ అదే నమ్మకం చివరికి హత్యకు దారితీసింది. అందుకే ప్రేమలో మాత్రమే కాదు, నమ్మకాల్లో జాగ్రత్త అవసరం. ఇంకా విచారణ సాగుతుంది. దిలీప్ ఇప్పటికీ ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నాడు. పోలీసులు అతన్ని మొబైల్ డేటా, కాల్ లాగ్స్, GPS ట్రాక్ చేస్తున్నారు. కుటుంబం మాత్రం శబ్దం చేస్తుంది, మా అమ్మాయిని చంపేశాడు అని చెప్పేసి. దానికి బైక్ ప్రయాణం ఒక నాటకం అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ మనకు తెలిసే విషయం, ప్రేమ అనేది నిజంగా బలమైనది. కానీ ప్రేమలో చేసిన చిన్న తప్పు జీవితాంతం నొప్పి ఇవ్వచ్చు. నిజమైన ప్రేమ అంటే గౌరవం, భద్రత, నమ్మకం. అవి లేనప్పుడు అది ప్రేమ కాదు, ప్రమాదం. ఆడవాళ్ళు మీ జీవితాన్ని ఎవరికి అందం కోసం ఇవ్వకండి. మీ ప్రాణాలు మీవే. ప్రేమలో ఉన్న, సంశయాల్లో ఉన్న ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక 2-3 సార్లు ఆలోచించండి. ఒక చిన్న నిర్ణయం 903 కిలోమీటర్ల ట్రిప్కి నడిపింది. ఆ ట్రిప్ చివరికి ఒక శవానికి మారింది. ఇలాంటి నిజమైన కథలు మీ మనసును తాకితే మన క్రైమ్ ఫైల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. మీరు చెప్పే ఒక్కో మాట ఇంకో యువతికి ఓ గమనిక అవ్వచ్చు. మిమ్మల్ని కాపాడే కథలతో త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, థింక్ వైస్.